ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం, సి లాంగ్వేజ్కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ చెప్పుకున్నాం. క్లియర్ కదా. అయితే ఈ క్లాస్లో వచ్చేసి మనం ఏంటంటే సిలో ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి. సో మెషిన్ మన మాట వినాలంటే ప్రోగ్రామ్స్ రాయాలి. సి లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ప్రోగ్రామ్స్ని ఎలా రాస్తాం, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం. దీననే ఫంక్షన్ నుంచి స్టార్ట్ చేయాలి. దీన్ని మనం ఫంక్షన్ అని ఎందుకు పిలుస్తామంటే ఎండింగ్లో దీనికి ఓపెన్ బ్రాకెట్స్ ఉంటాయి. ఎండింగ్లో ఓపెన్ బ్రాకెట్స్ ఉంటే దాన్ని మనం ఏమని పిలవాలి, ఫంక్షన్ ఫంక్షన్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హలో అని చెప్పేసి రాస్తున్నా, దీన్ని ఫంక్షన్ అనొచ్చా? అనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అదే హలో నేను ఎలా రీప్లేస్ చేశాను, ఇప్పుడు దీన్ని మనం హలో ఫంక్షన్ అనొచ్చా? అనొచ్చు. ఎందుకంటే ఎండింగ్లో నేను పారాంథసిస్ రాశాను, ఐ మీన్ ఓపెన్ బ్రాకెట్స్. సో ఇక్కడ మెయిన్ని కూడా మనం ఏమనొచ్చు, ఫంక్షన్. క్లియర్ కదా. పోతే ఎగ్జిక్యూషన్కి వెళ్ళాం. సో మనం ఏంటంటే కర్లీ బ్లాక్స్ ఇన్సైడ్ రాసే లైన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెనింగ్ క్లోజింగ్, ఈ లోపల రాసే వీటన్నిటిని మనం ఏమంటామంటే స్టేట్మెంట్స్ అని అంటాం. కర్లీ బ్లాక్స్ ఇన్సైడ్ రాసే ప్రతి దాన్ని ఏమంటాం స్టేట్మెంట్స్. అంటే ప్రింట్ లాజిక్ రాయాలన్నా సరే మెయిన్ ఫంక్షన్కి ఇన్సైడే మెన్షన్ చేయాలి. తర్వాత ప్రింట్ఎఫ్ అనేది ప్రీడిఫైన్డ్ ఫంక్షనా మనం ఓన్గా డిజైన్ చేసామా? ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. ఏ హెడర్ ఫైల్లో ఉంటుంది ఇది? సో దాన్ని మర్చిపోకుండా లింక్ చేయాలి. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. సో ప్రోగ్రామ్ అంతా రాసిన తర్వాత ఏం చేయాలని చెప్పాను, కంపైల్ చేయాలి. సో డేవ్ C++లో కంపైలేషన్కి షార్ట్ కట్ F9. ఒకవేళ కంపైలేషన్ సక్సెస్ అయితే మనం ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి లేదా ప్రోగ్రామ్ని రన్ చేయాలి. షార్ట్ కట్ వచ్చేసి F10. అయితే ఒకవేళ ఇప్పుడు కానీ సక్సెస్ఫుల్గా జరిగితే అవుట్పుట్స్ ఏమేమి వచ్చే ఛాన్స్ ఉంది, ఏమొచ్చే ఛాన్స్ ఉంది అంటే ఒకటే లైన్లో అవుట్పుట్ వస్తుందా, మల్టిపుల్ లైన్స్లో వచ్చే ఛాన్స్ ఉందా? ఇన్ వన్ లైన్. అయితే ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ ఎన్ని రాస్తున్నాను, 3. సో మనం ఏమనుకోవచ్చు అంటే ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కటి ప్రింట్ అవుతుందేమో అనుకుంటాం. కానీ ప్రింట్ఎఫ్ ఎలా బిహేవ్ చేస్తుందంటే ఇచ్చిన డేటాని డిస్ప్లే చేస్తుంది. ఇచ్చిన డేటాని, సో ఫస్ట్ నుంచి చూద్దాం. ఇచ్చిన డేటా అంటే రసూల్ అని చెప్పేసి నేను టెక్స్ట్ రాశాను. కర్సర్ ప్రస్తుతానికి ఇక్కడ ఉంటుంది కదా. సో ఇది డిస్ప్లే అయిన తర్వాత కర్సర్ నెక్స్ట్ లైన్కి మూవ్ కాదు, కర్సర్ మూవ్ కాదు. సో ఇది అయిపోయింది, కర్సర్ ఇంకా అక్కడే ఉంది మనకి. నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఈ ప్రింట్ఎఫ్, ఈ డేటా కూడా మనకి పక్కనే డిస్ప్లే అవుతుంది. దేశప్పన్. నెక్స్ట్ కర్సర్ నెక్స్ట్ లైన్కి వస్తుందా? రాదు. సో నెక్స్ట్ ప్రింట్ఎఫ్లో నరేషన్ ఉంది, ఇది కూడా మనకి ఎక్కడ డిస్ప్లే అవుతుంది, ఆ పక్కనే డిస్ప్లే అవుతుంది. తర్వాత కూడా కర్సర్ ఎక్కడ ఉంటుంది, ఆ పక్కనే ఉంటుంది, కానీ న్యూ లైన్కి రాదు. క్లియర్ కదా. అయితే ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ ఏం చేసాం, జస్ట్ ఒక 3 ప్రింట్ఎఫ్లు రాసి 3 నేమ్స్ డిస్ప్లే అలాగే చేసాం. కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాం, న్యూ లైన్లో వస్తాయేమో అనుకున్నాం, కానీ ఇవి ఎలా వచ్చాయి, సైడ్ వచ్చేసాయి. సో ప్రింట్ఎఫ్ ఏంటంటే ఇచ్చిన డేటాని డిస్ప్లే చేసి కర్సర్ని నెక్స్ట్ లైన్కి మూవ్ చెయ్యదు, నెక్స్ట్ లైన్కి బ్రేక్ చెయ్యదు. అది ఎలా చేస్తుందో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చెప్తాం. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చూసాం, మనం 3 ప్రింట్ఎఫ్లు రాసాం. డేటా మనకి లైన్ బై లైన్ డిస్ప్లే అవ్వాలి. ఒక్కొక్క ప్రింట్ఎఫ్ యూజ్ చేసినప్పుడు కర్సర్ బ్రేక్ అవుతుందా, న్యూ లైన్కి అవ్వదు. అయితే అది లైన్ బ్రేక్ అవ్వాలంటే మనం ఏం చేయాలి అది చూద్దాం ఇప్పుడు. ఓకేనా. అయితే ఎస్కేప్ క్యారెక్టర్స్. సో మనకి న్యూ లైన్కి రావాలంటే ఎస్కేప్ క్యారెక్టర్స్ని యూజ్ చేయాలి. ఎస్కేప్ క్యారెక్టర్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ \. ఎస్కేప్ క్యారెక్టర్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ \n. ఇది ఒక ఎస్కేప్ క్యారెక్టర్. దీన్ని కానీ మనం ప్రింట్ఎఫ్లో మెన్షన్ చేస్తే న్యూ లైన్ వస్తుంది. ఎన్ని మెన్షన్ చేస్తే అన్ని న్యూ లైన్స్ వస్తాయి. 1 ఇస్తే 1 వస్తుంది, 2 ఇస్తే 2 వస్తాయి. ఇవన్నీ డబల్ కొటేషన్స్కి ఇన్సైడ్ మనం మెన్షన్ చేయాలి. అర్థమవుతుందా? ఇదే విధంగా మనకి /t అంటే ట్యాబ్ స్పేస్, /t మీన్స్ ట్యాబ్ స్పేస్. అదేవిధంగా డబల్ కోట్స్ అంటే స్క్రీన్ మీద డబల్ కోట్స్లో నల్ సార్ అని చెప్పేసి రాస్తున్నాం, తిరుపాల్ సార్. మనకి న్యూ లైన్ కావాలంటే ఎండింగ్లో ఏం రాయాలి, \n. అర్థమవుతున్నట్టేనా? ఈ సారు నాకు జావా నేర్పించింది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి
ఇంకొక ప్రింట్ఎఫ్ PRINTF. అగైన్ నాకు బీప్ అలర్ట్ రావాలి. ఇంకొక నేమ్ డిస్ప్లే అయ్యే ముందుగా ఒక బీప్ అలర్ట్. ఓకేనా, /A. నెక్స్ట్ మధు సార్ లేదా మధుసూదన్, కంప్లీట్ నేమ్ మధుసూదన్ సార్. మా స్టాటిస్టిక్స్కి వస్తాడు, వాళ్ళు చెప్తారు, ఎక్సలెంట్గా చెప్తారు. నెక్స్ట్ / అని కానీ ఇచ్చామంటే మనకు ఒక న్యూ లైన్ వస్తుంది, క్లోజ్ అండ్ సెమీకోలన్. నెక్స్ట్ ఫైనల్గా ఇంకొక నేమ్ కూడా మనం రాద్దాం, PRINTF /A. అంటే ఈచ్ నేమ్ డిస్ప్లే అయ్యే ముందుగా మనకే అలర్ట్ వస్తుంది, బీప్ అలర్ట్. ఒకవేళ సిస్టమ్కి స్పీకర్స్ ఉంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు. /A. నెక్స్ట్ సురేష్ సార్, ఈసారి వచ్చేసి మాకు ఎంసీఏలో ఫ్యాకల్టీ. లాస్ట్ మెసేజ్ కాబట్టి న్యూ లైన్ ఆప్షనల్. ఒకవేళ కావాలంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. క్లియరా? అయితే ఎగ్జాంపుల్ని కానీ రన్ చేస్తే మనకు ఫస్ట్ బీప్ అలర్ట్ వస్తుంది, తర్వాత ఈ కంటెంట్ డిస్ప్లే అవుతుంది. సో తిరుపాల్ సార్ /N ఉందా, సో మనం న్యూ లైన్కి బ్రేక్ అవుతాం. మళ్ళీ మధుసూదన్ సార్ అని డిస్ప్లే అయ్యే ముందుగా ఏం జరుగుతుంది, బీప్ అలర్ట్ వస్తుంది, అప్పుడు మనకి మెసేజ్ డిస్ప్లే అవుతుంది. అక్కడ /N ఉందా ఎండింగ్లో, /N ఉంది కాబట్టి నెక్స్ట్ లైన్కి అగైన్ మనం బ్రేక్ అవుతాం. మళ్ళీ మనకి సురేష్ సార్ అని చెప్పి డిస్ప్లే అయ్యే ముందుగా ఏం జరుగుతుంది, బీప్ అలర్ట్ వస్తుంది, తర్వాత సురేష్ సార్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. అయితే మనం ఈ అలర్ట్ సౌండ్ ఉంది కదా, సిస్టంలో మనం ఏ సెట్ చేసుకుంటే ఆ అలర్ట్ వస్తుంది. ఓకేనా, సో మనకి బేసిక్ అయితే బీప్ అలర్ట్స్ చిన్న మ్యూజిక్స్ ఉంటాయి, అవి వస్తాయి. క్లియర్, నోట్ చేసుకోండి. సో ఒక స్మాల్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి మొత్తం అర్థమైనట్టేనా, ప్రింట్ఎఫ్ ఎలా వర్క్ అవ్వద్దో అర్థమైందా. మనకి ఏం డిస్ప్లే అవ్వాలన్నా సరే దేంట్లో రాయాలి, ఇన్సైడ్ డబల్ కొటేషన్స్. ప్రింట్ఎఫ్ రాసి ఇన్సైడ్ డబల్ కొటేషన్స్ రాయాలి. సో ప్రింట్ఎఫ్ అర్థమైంది అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను రాసే ప్రోగ్రామ్కి అవుట్పుట్ చెప్తే అర్థమైనట్టే. ఓకే, డబల్ కొటేషన్స్ 10 + 5 /N 10 + 5 /N. నెక్స్ట్ PRINTF ప్రింట్ఎఫ్ 10 - 5 /N. నెక్స్ట్ PRINTF 10 × 5 /N. అర్థమవుతుందా అవుట్పుట్ ఏమొస్తుందో, సో చెప్పేయాలి. 10 / 5 /N. నెక్స్ట్ లాస్ట్ ప్రింట్ఎఫ్ 10% 5 /N. ఓకేనా, సో ఇది మన లాజిక్. సో ప్రింట్ఎఫ్ అనేది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అన్ని హెడర్ ఫైల్స్లో స్టోర్ అయి ఉంటాయి. ప్రింట్ఎఫ్ అనేది ఏ హెడర్ ఫైల్లో స్టోర్ అయి ఉంటుంది, సో దాన్ని మనం లింక్ చేయాలా వద్దా, లింక్ చేయాలి. #include stdio.h. సో స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్, దీంట్లో ఏ హెడర్ ఫైల్ స్టోర్ అయి ఉంది, ఓకేనా. అయితే ప్రోగ్రామ్ అంతా కరెక్ట్గా ఉన్నట్టేనా, వాయిడ్ మెయిన్, బిగినింగ్ బ్లాక్, ఎండింగ్ బ్లాక్, ఇన్సైడ్ మనం లాజిక్ రాసాం. ఈచ్ ప్రింట్ఎఫ్కి /N రాసాం, అంటే ఒక్కొక్క లైన్ అవుట్పుట్ మనకి ఒక్కొక్క లైన్లో డిస్ప్లే అవుతుంది. ఒకసారి మనం కంపైల్ చేద్దాం. సో డేవ్ C++లో కంపైలేషన్కి షార్ట్ కట్ F9. సక్సెస్, సింటాక్స్ అంతా నీట్గా ఉంది. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం, F10 చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా కానీ రాస్తే అవుట్పుట్ ఏమొచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ప్రింట్ఎఫ్కి ఎంత, 15, వెరీ గుడ్. నెక్స్ట్ /N ఉంది కాబట్టి న్యూ లైన్. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ 10 - 5 5, వెరీ గుడ్. /N ఉందా, సో నెక్స్ట్ న్యూ లైన్. నెక్స్ట్ 10 × 5 10 × 5 = 50. నెక్స్ట్ న్యూ లైన్ 10 is divided by 5, కోఎఫిషియంట్ 2, వెరీ గుడ్. నెక్స్ట్ రిమైండర్ 0, అంతేనా కదా. సో మనకి ప్రింట్ఎఫ్ ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ ఇక్కడ ఏ క్యాలిక్యులేషన్స్ జరగవు, అవుట్పుట్స్ అన్నీ మనకి రావు. ఓకేనా, సో ఎందుకు రావంటే ప్రింట్ఎఫ్లో డబల్ కొటేషన్స్కి ఇన్సైడ్ ఏదైతే రాస్తామో అది యాజ్ టీజ్గా మనకి డిస్ప్లే అవుతుంది, క్యాలిక్యులేషన్స్ జరగవు. ప్రింట్ఎఫ్లో డబల్ కొటేషన్స్లో ఏదైతే రాస్తామో అది స్క్రీన్ మీద యాజ్ టీజ్గా డిస్ప్లే అవుతుంది, అంతేగాని 10 + 5 15 అయితే కాదు. ఎలా డిస్ప్లే అవుతుంది పోనీ, 10 + 5
డిస్ప్లే అవుతుంది. న్యూ లైన్ అగైన్ ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వాలి అప్పుడు 10-5 యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ 10x5 యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ 10/5 యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లే అవుతుంది. 10 ఈజ్ మాడ్యులస్ డివైడెడ్ బై 5. ఓకేనా? కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాం యాక్చువల్గా క్యాలిక్యులేషన్స్ ఎక్స్పెక్ట్ చేసాం, అంటే 10 + 5 15 ఇవి ఎక్స్పెక్ట్ చేసాం. కానీ నేనేం చెప్తున్నాను, ప్రింట్ఎఫ్లో మనం డబల్ కొటేషన్స్లో ఏదైతే రాస్తే అవి యాజ్ ఇట్ ఈస్గా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి, అంతేగాని క్యాలిక్యులేషన్స్ ఏమీ జరగవు. ఒకవేళ క్యాలిక్యులేషన్స్ నేను చేద్దామని అనుకుంటున్నాను, ప్రింట్ఎఫ్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్స్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ప్రింట్ఎఫ్ గురించి ఇంకా మనం స్టడీ చేయాల్సింది బ్యాలెన్స్ ఉంది, అంతే కదా. ఎందుకంటే ప్రింట్ఎఫ్లో ఇవన్నీ క్యాలిక్యులేట్ అవుతాయని అనుకున్నాం మనం, కానీ అయినాయా అంటే ప్రింట్ఎఫ్ గురించి ఇంకా కొద్దిగా తెలుసుకోవాలి మనం. సో ఏంటంటే ప్రింట్ఎఫ్ సింటాక్స్ పూర్తిగా స్టడీ చేయాలి, ప్రింట్ఎఫ్ సింటాక్స్. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ప్రింట్ఎఫ్ యొక్క సింటాక్స్ తెలుసుకుంటాం. ఈ సింటాక్స్ కానీ తెలుసుకుంటే అప్పుడు హ్యాపీగా మనం ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కరెక్ట్గా చేయొచ్చు. క్లియర్? ఎగ్జాంపుల్ రాసుకో. నెక్స్ట్ క్లాస్లో మనం సింటాక్స్ ఏంటో చూసి క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే.